హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది కదా! వ్లాగ్ చేసి మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. సో, ఈ వ్లాగ్ వచ్చేసి చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట. అదేంటంటే మా వారు నా బర్త్‌డేకి గోవా ట్రిప్ అయితే ప్లాన్ చేశారు. రియల్లీ సర్ప్రైజ్డ్. ఫస్ట్ కపుల్ ట్రిప్ అనమాట. కిడ్స్ వచ్చాక హ్యాడ్ ఏ వెరీ గుడ్ టైమ్. నల్గొండలో అయితే కిడ్స్‌ని వదిలేసి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి స్టార్ట్ అయిపోయాము. వెళ్తున్నప్పుడు కొంచెం కిడ్స్ ఉంటారో లేదో అనే భయంతోనైతే స్టార్ట్ అయ్యాను. తర్వాత అన్నయ్య వాళ్ళ పాప ఉంది కదా! సో, అయితే వాళ్ళైతే బాగా ఆడుకున్నారనమాట. ఎగ్జాక్ట్‌గా మేము వచ్చేసి 11కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫ్లైట్ స్టార్ట్ అయిపోయిందనమాట హైదరాబాద్‌లో. 1 అవర్‌లో అయితే రీచ్ అయిపోయింది. ఇంకా 12కి ఎగ్జాక్ట్‌గా గోవాలో అయితే విష్ చేశారనమాట మా వారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐయామ్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్. వద్దులే వ్లాగ్ ఏమొద్దు అంటే ఊరికే సరదాగా పెట్టు మెమరబుల్‌గా ఉంటుంది కదా అన్నట్టుగా చెప్పారు. సో, ఐయామ్ డూయింగ్ ఫర్ దిస్ అనమాట. సో, అయితే మెయిన్‌గా మనం దిగ్గానే ఎయిర్‌పోర్ట్‌లోనే గవర్నమెంట్ టాక్సీస్ ఉంటాయన్నమాట. అవి బుక్ చేసుకొని వెళ్ళాము. లోకల్‌లో సిటీ వ్యూ చూడ్డానికైతే బైక్‌ని హైర్ చేసుకున్నామన్నమాట. తర్వాత అక్కడ మెయిన్‌గా వచ్చేసి బీచెస్ ఉంటాయి. అవన్నీ చూసేసాము. ఆ తర్వాత క్రూజ్‌కి వెళ్ళలేదు. సో, అది ఒక్కటైతే ఉండిపోయింది. సో, అలా అయితే వెళ్దామని చెప్పేసి టికెట్స్ అక్కడే ఆన్‌లైన్ టికెట్స్ ఇస్తారు. ఆఫ్‌లైన్ టికెట్స్ ఇస్తారన్నమాట. సో, మేమైతే కొన్ని ఉన్నాయి అక్కడ ఫ్యామిలీ పరంగా ఏదైతే కొంచెం డీసెంట్‌గా బావుంటది అండ్ డెల్టిన్ రాయల్ అయితే బావుంటదని చెప్పారు తెలిసిన వాళ్ళు కనుక్కుంటే. సో, అలా అయితే అక్కడికి వెళ్ళేసి ఒక 3,500 అయితే పడింది పర్ పర్సన్. సో, ఇద్దరికి టికెట్స్ తీసేసుకొని మేము అక్కడ వెళ్ళామన్నమాట. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 టు ఈవినింగ్ 7 వరకు ఒక స్లాట్ ఉందన్నమాట. కాకపోతే లైవ్ మ్యూజిక్ అవన్నీ ఏమి ఉండవు. ఊరికే గేమ్స్ ఆడుకొని రావాలి. లేదంటే ఈవినింగ్ 7 టు మిడ్‌నైట్ 2:00 వరకు ఉందనుకుంటా. సో, మేమైతే ఈవినింగ్ వెళ్ళాము. మన ఇష్టం అనమాట. ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు. మేమొచ్చేసి క్యాసినో గేమ్స్ అవన్నీ ఉండే. కాకపోతే మేము అటు సైడ్ ఏమీ వెళ్ళలేదు. ఓన్లీ ఫుడ్ అండ్ లైవ్ మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేసేసి వచ్చేసామన్నమాట. వెజ్ అండ్ నాన్ వెజ్ 2 సర్వ్ చేస్తారు. అక్కడ మామూలుగా బఫెట్ లాగా ఉంటుంది. మనకి కావాల్సిన వెరైటీస్ వెళ్ళేసి మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట. వెజ్ వచ్చేసి నాకు అంతేమీ నచ్చలేదు. ఈవినింగ్ పానీపూరి, పావు బజ్జీ అవి కూడా పెట్టారనమాట. సో, నాన్ వెజ్ వచ్చేసి ముర్గు ముస్లం అని చెప్పేసి మటన్ది చాలా బాగా చేశారు. బాగుంది. సో, అదొకటి వచ్చేసి నాకు నచ్చిందనమాట. అగైన్ వీఆర్ బ్యాక్ టు హైదరాబాద్. గోవాలో వచ్చేసి
అరైవల్స్ ఒక ఎయిర్‌పోర్ట్‌లోను, డిపార్చర్స్ ఒక ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాయన్నమాట. సో, డిపార్చర్ వచ్చేసి ఆ ఎయిర్‌పోర్ట్ అయితే అంతేమీ బాలేదు. ఇది కొత్తదనమాట, మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని. ఈ ఎయిర్‌పోర్ట్ అయితే చాలా బావుంది. కొత్తది కదా! యాంబియన్స్ అది చాలా బావుందనమాట. చాలా పెద్దగా ఉంది. 4థ్‌న మళ్ళీ మార్నింగ్ 9:00కే ఉండే మాకు. సో, అందుకని టాక్సీ బుక్ చేసేసుకొని మళ్ళీ ఎయిర్‌పోర్ట్‌కైతే రీచ్ అయిపోయాము. బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదనమాట. ఎయిర్‌పోర్ట్‌లోనే ఏదో ఒకటి తిందాం అనుకున్నాము. లాంజ్ యాక్సెస్ ఉండే. సో, మా వారికి ఉంది కానీ హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ నాకు లేదు కదా! సో, ఇద్దరికీ ఉండాలంట. సో, అందుకని ఆ లాంజ్‌కైతే ఏమీ వెళ్ళలేదు. 1 అవర్ పట్టిద్దేమో ఎయిర్‌పోర్ట్‌కెళ్ళడానికి అని చెప్పేసి మేము ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయకుండా స్టార్ట్ అయిపోయామనమాట. అక్కడికి 40 మినిట్స్‌లోనే తీసుకెళ్ళిపోయారు. చాలా బాగా రోడ్స్ కానీ అవి చాలా బావున్నాయి. త్వరగా రీచ్ అయిపోయామనమాట మేము ఎయిర్‌పోర్ట్‌కి. సో దట్స్ ఆల్ అబౌట్ అవర్ గోవా ట్రిప్ అనమాట. సో ఇలా అయితే జరిగింది. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీధృతి డైరీస్. టాటా, బాయ్ బాయ్.